హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఇగో ఎక్కడున్నామంటే మేము నంద్యాల దగ్గరలో ఒక చిన్న ఊర్లో ఉన్నాము. నంద్యాల దగ్గర ఉమాపతి నగర్. సో ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే పక్షవాతానికి పసరమంది తాగడానికి వచ్చినాము. ఒక 3 రోజులు ఇక్కడ ఉండాలంట. సో ఈ 3 రోజులు అయితే పసరమంది ఇస్తారు ఇక్కడ. మేము ఇంత కాన్ఫిడెంట్గా ఇంత దూరం ఎందుకు వచ్చామంటే ఈయన మా బావ అవుతాడు. సో ఈయన ముందు ఒక 2-3 నెలల ముందు వచ్చి మందు తాగిండు అనమాట. పర్ఫెక్ట్ అయిపోయాడు మనిషి. అసలు హాస్పిటల్లో చూసుకుంటే 1 డేలో 40,000 ఖర్చు పెట్టి ఇక్కడికి వచ్చిన ఒక 2-3 మంత్స్లోనే ఫుల్ రికవరీ అయిపోయాడు. అప్పుడు నీ పరిస్థితి ఎట్లుండే బావా? ఈ మూతి వంకరుంది, కన్ను ఇక్కడ వచ్చింది, చేయి కాలు పడిపోయింది. మామూలుగా లేవు రాలేను. ఇక్కడ వచ్చి పత్ర తాగాను, మంచిగా అయింది. ఇప్పుడు ఒక రోజులనే తాగి 2వ రోజు నడుచుకుంటా ఇంటికి పోయినా. వచ్చేటప్పుడు ఎత్తుకొచ్చారు నన్ను, మళ్ళీ పోతప్పుడు నడుచుకుంటా మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వచ్చేటప్పుడు ఎట్లా తీసుకొచ్చాడంటే అసలు మనుషులు కూడా పట్టుకోలేని పరిస్థితి అనమాట. అసలు నేను ఇక్కడికి వచ్చింది కూడా గుర్తుకులేదంట. కానీ ఒక 2-3 టైమ్స్ మందు తాగిండు. మందు తాగిన వెంటనే మంచిగా నడుచుకుంటూ తిరుగుతున్నాడు అనమాట ఇప్పుడు ఈయన. సో ఇదే అంత మంచిగా మంది ఇస్తారు ఇక్కడ. సో అందుకని చెప్పి చాలామంది అయితే వస్తున్నారు. సో మేము కూడా పొద్దున వచ్చినాము. ఇంకా 3 రోజులు ఇక్కడే ఉండి మందు తాగిపోవాలంట. సో ఆ మందు తాగిపించేసి మా వాళ్ళని తీసుకెళ్ళిపోతాం. లాస్ట్ మంత్ అయితే మా సిస్టర్ని తీసుకొచ్చినాము. కొంచెం రికవరీ అనిపించింది, అందుకే మళ్ళీ సెకండ్ టైం వచ్చినాము. మాతో పాటు ఇక మా బావ కూడా వచ్చిండు అనమాట. సో ఆయన కూడా ఇంకా కొంచెం ట్రీట్మెంట్ ఉంది, అందుకే వచ్చిండు. ఇప్పుడైతే మంచిగా నడుస్తున్నాడు, మంచిగా తిరుగుతున్నాడు ఆయన. సో ఇదే మాకు నమ్మకం కలిగి మేము ఇక్కడ వరకు వచ్చినాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో మీలో ఎవరికన్నా పక్షవాతంతో బాధపడే వాళ్ళకి, హాస్పిటల్లో లక్షలు ఖర్చు పెట్టుకునే వాళ్ళకి మంచి సజెషను. ఇక్కడికి వచ్చేసి పసరమందు తీసుకోండి. ఒక 3 డేస్ తీసుకోండి. నా అడ్రస్ వచ్చేసి మన కర్నూలు డిస్టిక్ నంద్యాల నుంచి కోయిలకుంట్ల వెళ్ళే రూట్లో ఉమాపతి నగర్. అక్కడైతే మంచిగా పక్షవాతానికి మందు అయితే ఇస్తున్నారు. సో అందరు పర్ఫెక్టే క్యూర్ అవుతారు. చాలామంది వచ్చారు. బయట లక్షలు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేస్తారు అనమాట. సో వాళ్ళకి కూడా మంచి రిజల్ట్ ఉందంట. సో అందుకని చెప్పి మేము మళ్ళీ వచ్చినాము. ఓకేనా? మీలాగా ఇట్లా పక్షవాతంతో ఎవరైనా బాధపడే వాళ్ళకు ఈ వీడియోతో ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టండి. మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.